ఇది నెక్స్ట్ వచ్చి మనకి మారుతి బ్రేజా జెడ్డీఐ ప్లస్ వెహికల్ 2016 మోడల్. చూడొచ్చు మనకి 75,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇది వచ్చి టాప్ హై ఎండ్ వర్షన్ వేరియంట్, ఫుల్లీ హై ఎండ్ వర్షన్ వెహికల్. ఇది 8,30,000 ఎలిజిబుల్ ప్రైస్ అంటున్నారు. ఒకసారి సైడ్ విజిట్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడి తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి. సో మన వెహికల్ చూడొచ్చు, చాలా బాగుంది. ఎక్స్యూవీలో అయితే అసలు చాలా డిమాండ్ అవుతుంది. బ్రేజా వెహికల్స్ కూడా కొత్తవి వాటిలో సెకండ్స్ కూడా చాలా మార్కెట్ ఉన్న వెహికల్లో బ్రేజా కూడా ఒకటి. చూడొచ్చు మనం దీని గురించి అయితే. దీనికి టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ ఇంజిన్ దీనికి చాలా టాప్. ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్. ఇది చూడవచ్చు ఒకసారి. చూసారుగా, ఇదే మనకి బ్రేజా వెహికల్. దీనికి కూడా బూట్ స్పేస్ చాలా బాగుంటుంది. 5 మెంబర్స్కి ఈజీగా చాలా బాగుంటుంది వెహికల్. చాలామంది కూడా అడుగుతున్నారుగా బ్రేజా వెహికల్ అని. లోపల చూసారుగా ఇంటీరియర్ ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. మీరు నెంబర్ కూడా చూడొచ్చు, ఫ్యాన్సీ నెంబర్ 9099 ఫ్యాన్సీ నెంబర్. ఇది బ్రేజా వెహికల్ గురించి అయితే. నెక్స్ట్ వచ్చి మనకి హుండై గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్. ఇది కూడా టాప్ అండ్ ఎయిర్ వర్షన్ అని చెప్పొచ్చు. ఎస్యూవీలో చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఇది వచ్చి మనకు ఒకసారి దీని గురించి చూసుకుంటే 2019 మోడల్, 18,000 కిలోమీటర్స్ తిరిగింది. 5,75,000 నెగిషియబుల్ ప్రైస్, పెట్రోల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. దీని ఫీచర్స్ చూస్తే మనం దీనికి టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. టాప్ అండ్ వర్షన్ ఎస్యూవీలో చాలా బాగుంటుంది వెహికల్. చాలా డిమాండ్ ఉంది వీటికి కూడా. కొత్త వెహికల్స్ కూడా చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరు వెహికల్ అయితే రెడ్ కలర్ షైనింగ్ కలర్లో మెరిసిపోతుంది. చాలా నీట్గా ఉంది వెహికల్, చాలా బాగా మెయింటైన్ చేశారు. 2019 మోడల్ కాబట్టి చాలా బాగుంది నీట్గా. చూడొచ్చు ఎదరు కూడా ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. వీళ్ళ దగ్గర అన్ని నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి డైరెక్ట్ వాళ్ళతో మాడుకుంటే చాలా బెస్ట్. కలెక్షన్ అయితే చాలా బాగుంది వీళ్ళ దగ్గర. చూడొచ్చు మనకి ఇది గ్రాండ్ ఐ10 వెహికల్ స్పోర్ట్స్ వేరియంట్. నెక్స్ట్ వచ్చి మనకి ఇది హుండై వెర్నా 1.6 వర్షన్. చాలా బాగుంది వెహికల్ అయితే. 2017 మోడల్, 68,000 కిలోమీటర్స్ తిరిగింది. 7,05,000 ఎలిజిబుల్ ప్రైస్ అన్నారు. ఒకసారి మనం దీని ఫీచర్స్ వచ్చి ఇది కూడా టాప్ అండ్ హై అండ్ వర్షన్. వర్నా వెహికల్ చాలామంది ఇష్టపడతారు, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. మనం దీని స్పీసెస్ చూసుకుంటే లోపల ఏసీ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ మనకి రేడియో సిస్టమ్ కూడా ఉంది, బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది వెహికల్ వెర్నా. చాలా స్మూత్గా కూడా మనకి చెన్నై ఉంటుందని చాలామంది చెప్తారు కస్టమర్స్. చూడండి ఒకసారి వెహికల్ అయితే ఎంత బాగుందో, వెర్నా వెహికల్ ఇది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది లోపల. అండ్ ఇంకొకటి ఏంటంటే స్క్రాచెస్ కానీ ఇక్కడ లేవు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. చూడొచ్చు మీరు వెర్నా వెహికల్. 7,40,000 అంటున్నారు కాబట్టి నెగిషియబుల్ ప్రైస్. సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు. నెక్స్ట్ వచ్చి మనకి ఇది హుండై i20 ఆస్తా 2012 మోడల్, 83,000 కిలోమీటర్స్ తిరిగింది. డీజిల్ వేరియంట్. వెహికల్ కూడా చాలా బాగుంది. తెలుసుగా మీకు చాలా డిమాండ్ ఉంది మనకి i20 వెహికల్స్కి హుండైలో. డీజిల్ వేరియంట్ కాబట్టి ఇంకా చాలామంది అడుగుతారు. 3,70,000 నెగిషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే ప్రైస్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీనికి మనకి మంచి ఏసీ సిస్టమ్ బాగుంది, ఏసీ గుడ్ కండిషన్లో ఉంది, రేడియో ఉంది, బ్యాక్ కెమెరా కూడా ఉంటుంది. చూడొచ్చు మీరు వెహికల్ అయితే. ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. చాలా బాగుంది వెహికల్ కూడా. చాలా సింపుల్గా ఉంటుంది వెహికల్ కూడా ఇది. అండ్ దీనికి కూడా బూట్ స్పేస్ చాలా ఫ్రీగా ఉంటుంది. మనకి డిజైర్ ఉన్నట్టు చాలా ఎక్కువగానే ఉంటుంది లెంత్ కూడా. చూడొచ్చు వెహికల్ ఓనర్ కూడా చాలా బాగా యూజ్ చేశారు వెహికల్ని. 3,70,000 ఎలిజిబుల్ ప్రైస్ అంటున్నారు.